ఈ సినిమాలో మంచన్న పర్ఫార్మెన్స్ నాకు నచ్చిందంటే ఈ ప్రపంచం నన్ను యాక్సెప్ట్ చేస్తుందా? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. పుష్పరాజ్ నరుకుతాడు. మనం వచ్చిన సినిమా పేరు కన్నప్ప. లాగ్ చేయకుండా డైరెక్ట్ మూవీ గురించి మాట్లాడుకుందాం. మూవీకి పెద్ద పాజిటివ్ మ్యూజిక్ భయ్య. కరెక్ట్ సీన్స్ లో యాప్ట్ మ్యూజిక్ పడుతుంది. మ్యూజిక్ డైరెక్టర్ పేరు స్టీఫెన్ అంట. అప్రిషియేట్ చేయాల్సిందే. శివ శివ శంకర సాంబ శివ శంకర సాంగ్ చాలా బాగుంది. నాకు కన్నప్ప స్టోరీ తెలియదు భయ్య. సో నేను ఈ మూవీ చూడడం వల్ల నాకు కన్నప్ప స్టోరీ తెలిసింది. అండ్ లాస్ట్ 15 minutes అయితే మస్తు ఉంటది భయ్య. నెక్స్ట్ మన ప్రభాస్ రోల్ గురించి మాట్లాడుకుందాం. అసలు సెకండ్ హాఫ్ లో ప్రభాస్ వచ్చినాకనే మూవీ స్టార్ట్ అయిన ఫీలింగ్ వస్తుంది. ఈ మూవీలో యాక్ట్ చేసి ఇంకో మెట్టు ఎక్కేసిండు భయ్య ప్రభాస్. మోహన్ బాబు గారి యాక్టింగ్ కి మనం పేరు పెట్టలేం. చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. అందరు వాళ్ళ రోల్ కి న్యాయం చేసి భయ్య. హీరోయిన్ కూడా ఆమె రోల్ కి జస్టిఫై చేసింది. ఇప్పుడు నెగిటివ్స్ మాట్లాడుకుందాం. ఆ చైల్డ్హుడ్ ఎపిసోడ్ లో డబ్బింగ్ ఎట్లుంటది అంటే అమెరికన్ యాక్సెంట్ లో తెలుగు మాట్లాడుతున్నట్టు ఉంటది. ఆ సీన్ ఎట్లున్నా ఆ డబ్బింగ్ వల్ల డిస్కనెక్ట్ అయిపోతుంది. శరత్ కుమార్ డబ్బింగ్ కూడా ఆయన ఇచ్చిరు అనుకుంటా. తమిళ వాళ్ళు తెలుగు మాట్లాడుతున్నట్టే ఉంటది. అండ్ ప్రభాస్ ఉన్న ప్రతి సీన్ గ్రీన్ స్క్రీన్ భయ్య. క్లియర్ గా తెలుస్తుంటది. ఫస్ట్ హాఫ్ మొత్తం స్లో మోషన్ లో ఉంటది భయ్య. నాకైతే ఓటీటీ లో సీన్స్ నచ్చకపోతే స్కిప్ చేసినట్టు ఫస్ట్ హాఫ్ మొత్తం స్కిప్ చేయాలనిపించింది. పెద్ద మాట అన్నాడు సరాడు. ఫైనల్ గా మూవీ ఎట్లుందంటే ఫస్ట్ హాఫ్ లో సీట్ లో కూర్చోబుద్దే కాదు. సెకండ్ హాఫ్ లో మూవీ బాగుంటది. ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ సూపర్ ఉంటది.